ఏంట్రలో చూస్తాడు. అవురా పోయి. అస్సలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మామ ఈ మధ్య మనకి. అవురా పోయి. ఏమయ్య వెంకటస్వామి సార్. మొత్తానికి ఆ ఇద్దరు దొంగల్ని పట్టేసావన్నమాట. అదేం లేదు సార్, అంతా మీ బోర్డు పెద్దల ఆశీర్వాదం. ఏంటి సోపేస్తున్నావా? అదే అదేం లేదు సార్. మొత్తం మీద ప్రమోషన్ కొట్టేస్తావేమో అని డౌట్ గా ఉంది. డౌట్ ఎందుకు, కన్ఫర్మ్ చేసి చెప్పొచ్చు కదా. పని చేసిన పెంటే, ప్రమోషన్ వచ్చిన పెంటే. అంతా మీ అభిమానం సార్. ఏం లాయర్ గారు? నమస్తే సార్. పేపర్స్ ఎవరికి? వీళ్ళకే. వీళ్ళకా? అవును. వీళ్ళకు కూడా బెయిల్ ఇచ్చి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. హతవిధి. మావా నేను మావా ఎవరో మనకే బెయిలిస్తున్నారు మావా. ఏమో బే, ఎవడో ఏమో గాని ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనకు బెయిల్ ఇస్తాడు. వీళ్ళకి బెయిల్ ఇచ్చారంట, వెళ్ళు విడుదల చెయ్యి వెళ్ళు. రండి సార్ రండి. ఏమిటో ఎవడికి ఎవడు ఎప్పుడు ఎందుకు బెయిల్ ఇస్తాడో తెలియటం లేదు. బాబాయ్ మాకు ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉంటారు బాబాయ్. సరే వస్తా. సార్, వస్తాం. ఏంటొచ్చింది? ఆగండి, అలాగా ఈ రిజిస్టర్ లో సంతకం చేయండి. రోజు ఇదే టైంకి వచ్చి సంతకం చేసి వెళ్ళాలి. రాకపోయారో, ఒక రోజు మిస్ అయ్యారో మీ పని చెప్తాను. అంతే బాబాయ్. అయినా ఒక్క రోజున ఒక గంట కూడా స్టేషన్లో లేము చూసావా. జాగ్రత్త ఆటోగ్రాఫ్. అన్నా చాలా థ్యాంక్స్ అన్న మాకు బెయిల్ ఇచ్చినందుకు. ఇంతకెవరే మీరు? మాకెట్లా బెయిల్ ఇచ్చినారు? ఏంది ఇది? రేపు మార్నింగ్ NH9 లో 69 మైల్ స్టోన్ దగ్గర రండి, అన్నీ అర్థమవుతాయి. ఓకేనా? ఏంటండి అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు? అనవసరంగా టెన్షన్ పడతావెందుకే? హైదరాబాద్లో ఏ మూల నుంచి ఏ మూలకు రావాలన్నా 2 గంటల టైం పడుతుంది. శంషాబాద్ నుంచి మన ఇంటికి రావాలంటే మాటలా? ఎందుకండి సీరియస్ మూడ్ లో కూడా సెటర్లు వేస్తారు. ఒక్క ఫోన్ చేయొచ్చు కదా. గిదేరా బై. మావా అర్జెంట్ వస్తుంది. చెల్నాడు. క్యారవాన్ ఏయ్ గదే అంటావరా? మనకి బెయిల్ ఇచ్చాడంటే ఆడోడ బలిసినోడే అంటాడు మావా. బస్సులో వస్తాడా? ఏ బెంజ్లోనే వస్తాడు. నువ్వు కానీ నమస్తే అన్న. అలెక్సా పిలుస్తుండు, లోపలికి పండి. పదమావా. నమస్తే అన్న. హాయ్ గైస్, ఐఎమ్ అలెక్స్. సినిమాల్లో న్యాచురల్గా హీరోల్ని డబ్బులు అడుగుతారని తెలుసు, అందుకే నేను విలన్ అవ్వాలనుకున్నా. బట్ విలన్ని కూడా డబ్బులు అడుగుతారని మొన్ననే తెలుసు, అందుకే నేను డబ్బులు పెట్టకుండా విలన్ అవ్వాలని ట్రై చేస్తున్నా. బై ద వే, మీరెవరు? సార్ నేను తెలుసు, నువ్వు అంజీ, వీడు సిద్ధు. మీ గురించి మొత్తం తెలుసు. మీరు మీ దొంగతనాల ఫెయిల్యూర్స్, ఎప్పుడు ఆ కానిస్టేబుల్ వెంకటస్వామికి దొరికిపోవడాలు అంతా తెలుసు. ఆహా మీరు గ్రేట్ సార్. ఆపు, సోపే. లిజన్ ఫస్ట్, ఓకే? సారీ సార్. ఇట్స్ ఓకే. ఉత్తగుంటలో చేపలు పట్టడం కాదు లైఫ్ అంటే. స్ట్రైట్ గా గురి చూసి షార్క్ ను పట్టాలి. గాట్ ఇట్? హౌ ఎలా సార్? వీడికి నోటి దూల బాగా ఎక్కువ అనుకుంటాను. కంట్రోల్ యువర్ టంగ్. అరే ఊకోరా బై. సారీ సార్, ఈడు జరా ఓల్గాడు. ఈ ఓలుగాడు ఫ్రెండ్ దూల తగ్గించుకోమని చెప్పు. సారీ సార్. నాకెక్కువ సార్లు సారీ చెప్పేవాళ్ళు నచ్చరు. సారీ సార్. కమింగ్ టు ద పాయింట్. ఇప్పటిదాకా చప్పగా వెళ్తున్న మీ లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తా. ఇఫ్ యూ అగ్రీ టు మై టర్మ్స్ అండ్ కండిషన్స్, ఓకే? నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి సార్? డోంట్ వరీ గైస్, నెక్స్ట్ లెవెల్ అంటే మర్డరో మానభంగమో కాదు, జస్ట్ చిన్న రిస్క్ అంతే. చిన్న రిస్కా సార్? మావా మ్యాన్, అవర్ లైఫ్ ఈజ్ ఎ రిస్క్. రిస్క్ లేనిదే లైఫ్లో థ్రిల్ లేదు, థ్రిల్ లేనిదే మనిషికి కిక్కు లేదు. సో గో నౌ అండ్ థింక్ అబౌట్ ఇట్. మీరు నాతో పని చేయాలనుకుంటే ఆలోచించుకున్నాను. గోల్డెన్ ఆపర్చునిటీ, ఇట్స్ అప్ టు యు. ఓకే మావా వెళ్దాం. 1 minute. ఇది నా కార్డ్. ఫాలో ద నంబర్ అండ్ నాట్ ద అడ్రస్. అడ్రస్ లేను ఎప్పుడో చోటు ఉండను. గో. వాకే. హలో, ఐ హ్యావ్ టు బి క్లియర్. నా బిజినెస్, నా వర్క్స్ చేసి పెట్టడానికి నాకు హ్యూజ్ నెట్వర్క్ ఉంది.
మీ ప్రాబ్లం చూసి మీకు ఆఫర్ ఇస్తున్నాను. ఇట్స్ నాట్ కంపల్సరీ. మీకు నచ్చితేనే రండి, లేదా బాయ్ బాయ్. థ్యాంక్ యూ సార్. యూ హ్యాండ్సమ్ డెవిల్. మావా నాకెందుకు ఆడ పెద్ద డీపీ గాళ్ళగా ఉన్నాడ్రా. అరే డీపీ అంటే ఏందిరా? డేంజర్ ప్లానర్ మావా. నాకెందుకు ఆడ పెద్ద తేడా గాళ్ళ కనిపిస్తున్నాడ్రా. మనం స్కీమ్ నుంచి పాడుకొని ఫైనల్ గా మడతెట్టేస్తాడేమో అనిపిస్తుందిరా. లేదురా పోయి వాడి స్టైల్ చూస్తుంటే బాగా సెటిల్ అయిన తిమింగలం లెక్క ఉన్నాడు. అందుకే అంత కూల్గా చెప్పిండ్రా. అదే మావా నేను చెప్పేది. వాడేమో తిమింగలం, మనమేమో పిత్తపరికిలం. మధ్యలో ఈ సొరచాప స్కీమ్ ఏంటో. స్కీమో స్కామో నాకు ఎరకలే. కొడితే ఏను కుంభస్థలం కొట్టాలరా పోయి. మావా అది కాదు మావా. రే ఉత్తా మూసుకోబే ఏయ్ పిరికేదవా. ఆడేమన్నా మర్డర్ చేయమన్నాడా, మానభంగం చేయమన్నాడా? మనం చేసే పనులే జర పెద్దయ్య అన్నాడు గంతేగా. ఆడిని చూస్తే మాత్రం నాకు నమ్మబుల్గా లేదు. ఏయ్ ఊకోబే, వాడు చెప్పింది కరెక్ట్. ఇలాంటి చిల్లర దొంగతనాలు చేసి చేసి పరిగెత్తి ఏ కారు కిందో పడి యాక్సిడెంట్ అయితే వస్తాం రా. అది కాదురా, ఏంటి? చిన్న చేపకి చేప మందులాగా మనకి చాలు. వాడు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే అడ్డంగా బుక్ అయిపోతాం. అరే హట్ పాగల్గా ఊకనే భయపడతావేమ్రా? నేను ఉన్నా కదా. నువ్వు పెద్ద ఆంజనేయుడివి, గాల్లో ఎగిరొచ్చి నన్ను కాపాడతావు. మనం బాగా థింక్ చేసి రేపు చెప్తామా, ఓకేనా? రేయ్ ఊకోబే, కాక మీద ఉన్నప్పుడే పని కావాలి. ఇప్పుడే వానికి వెళ్ళి చెప్పేద్దాం. అంతగా భయం అయితే నేను ఉన్నా కదా. నీ పానానికి నా పానం అడ్డేస్తా. చల్. నో ఇక్కడ అలాగే ఉంటామావా. అక్కడికి వెళ్తే దోలు తీరుద్ది. Come on guys, welcome to the real world. థ్యాంక్ యూ సార్. So you are ready for the job? గట్లనే సార్. వెరీ గుడ్. ఇదిగో అదొక ఫోటో. ఆ ఫోటోలో ఉందో అమ్మాయిని మర్డర్ మానభంగం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేసి నాకు ఫోన్ చేయండి. నౌ గెట్ అవుట్.